కత్తి పడతాడు, కదం తొక్కుతాడు, తొడగొడతాడు, వెండి తెరపై శత్రువుల్ని తొక్కి పడేస్తాడు. ఆయన ఒక డైలాగ్ చెప్పినా ప్రత్యేకమే, స్టెప్పులేసినా ప్రత్యేకమే. ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకుల్లేని బుల్డోజర్నని డైలాగ్ చెప్పిన ఆయన వ్యక్తిత్వము అంతే. ఒకసారి దర్శకుడిని నమ్మి రంగంలోకి దిగితే ఇక వెనుదిరిగి చూడరు. సినిమా సెట్లో ఎన్ని సవాళ్లు ఎదురైనా సరే బ్రేకుల్లేని బుల్డోజర్ లాగే పాత్రలపై విరుచుకుపడతారు. కడప, కర్నూల్, అనంతపూర్ అంటూ అలవోకగా మాస్ను అలరించే ఆయన అందుకు తగ్గట్టే ఫ్యాక్షన్, యాక్షన్, ఫ్యాంటసీ, హిస్టరీ ఇలా జానర్ ఏదైనా అందులో ఇట్టే ఒదిగిపోతారు. ఎదురొస్తే కొట్టే రకం కాదు, ఎదురెళ్ళి కొట్టే రకం నేనని గుర్తు చేసినట్లే ట్రెండ్కి ఎదురెళ్ళి మరీ హిట్లు కొడుతూ పరిశ్రమకి కొత్త దారిని చూపెడుతుంటారు. అందుకే ఆయన్ని మాస్ గాడ్ అంటూ అభిమానులు, పరిశ్రమ వర్గాలు కీర్తిస్తుంటాయి. వెండి తెరపై ఆయనది సింహావతారం. అందుకే రికార్డుల్ని వేటాడతారు. ఆయనకున్న అభిమాన బలం అఖండం. అందుకే బాలకృష్ణ సినిమా అంటే థియేటర్కి పండగే, బాక్సాఫీస్ కి కుంభమేళానే. మాస్ క్లాస్ అనే తేడా లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్న ఆయనలోని నటనకే కాదు, వ్యక్తిత్వానికి అభిమానులున్నారు. అందుకే బాలయ్య అంటూ ఆయన్ని సొంతం చేసుకొని మరీ అభిమానం ప్రదర్శిస్తూ ఉంటారు. నటుడిగా ఆయన చాటుతున్న ప్రతిభ, రాజకీయ నాయకుడిగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా ఆయన సమాజానికి అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకం. అందుకే భారత ప్రభుత్వం అందిస్తున్న మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ ఆయన్ని వరించింది. నందమూరి బాలకృష్ణ నట ప్రయాణానికి గతేడాది 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఆయన నట ప్రయాణం స్వర్ణోత్సవంతో వరుస విజయాలతో సందడిగా సాగుతున్న వేళ బాలకృష్ణ పద్మభూషణుడు కావడం అభిమానుల్లో మరింత జోష్ను పెంచింది. బాలకృష్ణ ప్రయాణం తాతమ్మ కళతో మొదలై హీరోగా ఆయన పూర్తి స్థాయి ప్రయాణం సాహసమే జీవితంతో మొదలైంది. మంగమ్మ గారి మనోడు, కథానాయకుడు, భలే తమ్ముడు, పట్టాభిషేకం, నిప్పులాంటి మనిషి, ముద్దుల కృష్ణయ్య, అనసూయమ్మ గారి అల్లుడు, దేశోద్ధారకుడు, భలే దొంగ, ముద్దుల మామయ్య తదితర చిత్రాలతో ఎన్టీఆర్ తనయుడిగానే కాకుండా బాలకృష్ణగా తెరపై తనదైన ముద్ర వేశారు. నారీ నారీ నడుమ మురారి, ముద్దుల మేనల్లుడు, లారీ డ్రైవర్ తదితర చిత్రాలతో ఆయన తిరుగులేని స్టార్గా అవతరించారు. నటుడిగానే కాకుండా ప్రజానాయకుడిగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు బాలకృష్ణ. తన తండ్రి ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన హిందూపురం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గానికి సేవలందిస్తున్నారు. తన తండ్రి స్థాపించిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఆయన నిత్యం ఆసుపత్రిలో అందుతున్న సేవల్ని పర్యవేక్షిస్తూ ఎంతో మందికి ఉచిత వైద్యం అందించేలా కృషి చేస్తున్నారు. ఒక పక్క సాంఘిక చిత్రాలు చేస్తూనే మరోవైపు తండ్రి ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ ఆరంభం నుంచే పౌరాణిక పాత్రల్లో మెరిశారు బాలకృష్ణ. తండ్రి బాటలో నడిచే బాలకృష్ణ దినచర్య తెల్లవారుజామున 3 గంటలకే మొదలవుతుంది. ఆదిత్య 369తో ఆయన ప్రయోగాల పరంపరకి తెరలేచింది. అందులో శ్రీకృష్ణదేవరాయలుగా చారిత్రక పాత్రని పోషించి మెప్పించారు. ఒకవైపు మాస్ కథల్లో ఒదిగిపోతూనే అవకాశం వచ్చిన ప్రతిసారి కొత్త రకమైన పాత్రల్ని భుజాన వేసుకుంటూ తన నటనలో వైవిధ్యం ప్రదర్శించారు. భైరవ ద్వీపం, శ్రీకృష్ణ విజయం ఇలా జానపద కథలు, పౌరాణికాలు, మరోవైపు మాస్ కథలు, అసలు ఇలా బాలకృష్ణ చేయని జానర్ అంటూ ఏదూ లేదు అనిపించారు. ఒకే రకమైన యాక్షన్ కథలతో పరిశ్రమ మోసదారులు వెళ్తున్న దశలో ఫ్యాక్షన్ కథలతో కొత్త దారి చూపించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. ఆయన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలు చేశాక ఆ దారిలో తెలుగులో ఎన్నో ఫ్యాక్షన్ కథా చిత్రాలు రూపొందాయి. సింహ, లెజెండ్, డిక్టేటర్, గౌతమిపుత్ర శాతకర్ణి తదితర చిత్రాలతో కొత్త తరాలని అలరించారు. తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ గా రూపొందించిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాల్లో 60కి పైగా గెటప్పుల్లో కనిపించి తెలుగు ప్రజల ఆరాధ్య నటుడైన ఎన్టీఆర్ జీవితాన్ని తెరపై ఆవిష్కరించారు.